గత 18 రోజులుగా ఏపీ వ్యాప్తంగా నిరవధిక సమ్మె మరింత ఉధృతం చేశారు అంగన్వాడీలు. శ్రీకాకుళం జిల్లా పలాసలో స్థానిక మంత్రి అప్పలరాజు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వేలాది మంది అంగన్వాడీలు చేరుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా చేరుకుని అంగన్వాడీలను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళ కానిస్టేబుల్ తో పాటు పలువురు అంగన్వాడీలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులను గేట్లను నెట్టుకుంటూ వెళ్లిన అంగన్వాడీలు మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీల జీతం పెంపు, గ్రాట్యుటీ తదితర అంశాలు ప్రభుత్వ పెద్దలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తమ సమస్యలను మరోమారు ప్రభుత్వం దృష్టిలో పెట్టి అంగన్వాడీలకు న్యాయం చేస్తామని అన్నారు. స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అంగన్వాడీలు సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ నిరాశతో వెనుతిరిగారు. గ్రాట్యుటీ అన్నటువంటి అంశాలు ఒక పాలసీ మాదిరి తీసుకోవాల్సినటువంటి అంశం. ఒక పాలసీ మాదిరి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరు కూడా ఒక రకమైనటువంటి అవగాహన ఉంది. మీకు ఇచ్చేటటువంటి రెమ్యూనరేషన్లో కేంద్ర ప్రభుత్వం అందులో ఎంత ఇస్తుంది, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత యాడ్ చేస్తుంది, ఇతరత్ర ఇన్సెంటివ్స్ కింద ఎంత వస్తుంది అన్నటువంటిది బైఫర్కేషన్ అన్నటువంటిది కూడా మీ అందరి దగ్గర ఖచ్చితమైనటువంటి డేటా ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఎందుచేతంటే కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో దానికి మించి దానికి 150% అదనంగా యాడ్ చేసి మనం ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం 4,500 ఎంత ఇస్తే దానికి అదనంగా యాడ్ చేసి 11,500 తీసుకొని రావడం జరిగింది. అది మాకు సరిపోవడం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, లేకపోతే రిటైర్మెంట్ ఏజ్ పెంచండి, ఇలాంటివన్నీ రకరకాల డిమాండ్స్ అడుగుతూ ఉన్నాను. వీటి మీద మంత్రుల కమిటీ అనేది చాలా కూలంకషంగా మధ్య మార్గమైనటువంటి అంశాలు. ఇందాక గణపతి చెప్తున్నారు, సమ్మె విరమించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున చేయండి అన్నటువంటి. ఖచ్చితంగా వెరీ సూన్ మీ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ అవుతాయని, మంత్రుల కమిటీ దాని మీద ఎంత ఫైనాన్షియల్ బర్డెన్ వస్తుంది ఏంటి అన్నటువంటి దాని మీద అందరూ కలిసి చర్చించే కార్యక్రమం చేస్తున్నారు. మంచి పరిష్కారం మీ అందరికీ కూడా దొరుకుతుందని అయితే మేమందరం నమ్ముతా ఉన్నాం. రోడ్ని ఈడ్చింది మేము ఏం తప్పు చేశామని, మేము మా ఓటులతో ఈ రోజు ఈ ప్రభుత్వము గెల్లేదా? ఆ రోజు అక్క చెల్లెలు మైనాము, ఈ రోజు మీ అక్క చెల్లెలు మేము కోమా అని ఈ రోజు మీకు నిలదీస్తా ఉన్నాము. మినీ అంగన్వాడీ వర్కర్స్ మెయిన్ అంగన్వాడితో సమానంగా పని చేస్తున్నారు. వాళ్ళకి హెల్పర్స్ తో సమానంగా వేతనాలు ఇస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ వర్క్ బర్డెన్ అవుతుంది. వాళ్ళకి మినీలకి మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. గ్యాస్ ధరలు 1200 నుంచి 1000 రూపాయల వరకు పెంచుతూ ఉంది ప్రభుత్వము. ఈ రోజు మా బెనిఫిషరీస్ కి గ్యాస్ ధర 50 పైసలు ఇస్తుంది ప్రభుత్వము. అవన్నీ ఈ మినిస్టర్ గారికి, ఈ ఎమ్మెల్యేలకి, ఈ ముఖ్యమంత్రి గారికి తెలియవా? అలాగే మళ్ళీ మెనూ ఛార్జీ ఒక బెనిఫిషరీస్ కి ₹1.25 వస్తుంది. ఒక చాక్లెటే రాదని విషయము ఈ మినిస్టర్ కి, ఈ ఎమ్మెల్యేలకి తెలియదా అని మేము ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. మాకు గత ప్రభుత్వము డిఎల్ ఇచ్చేది, ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు డిఎల్ లేవు, ఛార్జీలు పెంచి మాకు చాలా ఇబ్బందికరంగా పెడుతుంది. ఒక నెలలో 5-6 మీటింగులకు మేము వెళ్తున్నాం. బస్ ఏమైనా మాకు ఫ్రీ ఇస్తుందా ప్రభుత్వం అని ఈ రోజు అంగన్వాడీలు నిలదీస్తా ఉన్నారు. ఇంకా మమ్మల్ని చాలా వేధింపులు గురి చేస్తా ఉన్నారు. మినీ వర్కర్లు, మెయిన్ వర్కర్లను తక్షణమే అమలు చేయాలా. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.